హాయ్ అందరికీ. ఈరోజైతే మన వీడియోలో పొటాటో కర్రీ అయితే సింపుల్గా 5 మినిట్స్లో అయితే రెడీ చేసేద్దాం. దీనికోసం అయితే నేను కొన్ని పొటాటోస్ తీసుకొని కట్ చేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఈ పొటాటోస్ బాయిల్ అయితే చాలు 5 మినిట్స్లో అయితే కర్రీ రెడీ చేసేయచ్చు. చూడొచ్చు, ఇక్కడ బాయిల్ అయిపోయినాయి. ఈ కర్రీ కోసం ఇదే కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పీల్ తీసుకొని ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. అలాగే మీరైతే అల్లం కూడా యాడ్ చేసుకోండి. మేము యూజ్ చేయట్లేదు కాబట్టి అల్లాన్ని యాడ్ చేయట్లేదు. ఫ్లేవర్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అల్లం యాడ్ చేయడం వల్ల. ఇప్పుడైతే తాలింపు కోసం కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి తాలింపు దినుసులు యాడ్ చేసేస్తున్నాను. ఈ కర్రీలోకి అయితే పచ్చిపప్పు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి మనం దంచి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఇవైతే వేగిపోయినాయి. పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసేసి కొంచెం వేగించుకుందాం. అలాగే ఇందులోకి 2 ఎండుమిర్చి, అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను. నేను ఇందులోకి పసుపు యాడ్ చేయడం అయితే మర్చిపోయాను. మీరు ఖచ్చితంగా పసుపు అయితే యాడ్ చేయండి. ఇవి వేగిపోయినాయి. ఇందులోకి అయితే ఆలు ముక్కల్ని యాడ్ చేసేద్దాం. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు వేయించుకుందాం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని 2 నిమిషాలు వేయించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ప్రతి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈరోజు అయితే మా లంచ్ ఇదే. నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.